హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చిత్రమందిర్ అనే ఒక స్టూడియో దగ్గరికి వచ్చా ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో నేను సీరియల్ షూటింగ్కి అయితే వచ్చాను. చిత్రమందిర్ అనే షూటింగ్ లోపలైతే ఉంది ఫ్రెండ్స్. ఇదే దారి. అక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ టైం శివంగి సీరియల్కి వచ్చాను. ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసి జానకి పరిణయం అనే సీరియల్కి అయితే వచ్చా ఫ్రెండ్స్. నేను స్టూడియో అయితే ఇక్కడే. అవి అంతా ఊరు మాత్రం ఉంటాయి, అన్ని ఇల్లులు ఉంటాయి. ఆ ఇంట్లో ఒక్కొక్క సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా సీరియల్ షూటింగ్ అలాగే ఇతర సీరియల్ షూటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా లొకేషను. ఇప్పుడు మా సీరియల్ జరగబోయే హౌస్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు చూసే ఉంటారు. జానకి పరిణయం అనే సీరియల్లో ఈ హౌస్ చాలా ఫేమస్. ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో సీన్లు కాబట్టి, ఏ సీరియల్ అయినా సీరియల్స్ ఎక్కువగా ఇంట్లో సీన్ కాబట్టి ఎక్కువ ఇండ్లే మెయిన్. ఇదే ఫ్రెండ్స్ మా సీరియల్ హౌస్ అనమాట. ఇది మేమైతే ఉదయాన్నే వచ్చాము లొకేషన్కు. ఫస్ట్ మేమే జూనియర్ ఆర్టిస్ట్ వస్తాము. ఆ తర్వాత వచ్చేసి షూటింగ్ వాళ్ళు, ప్రొడక్షను అదంతా ఇంకా వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత హీరో హీరోయిన్లు, యాక్టర్స్ వాళ్ళంతా వస్తారనమాట. ఇదైతే మా హౌస్. ఉదయాన్నే వచ్చాము ఫ్రెండ్స్. నేనైతే నాతో పాటు ఇంకా ఒక 5 మంది వచ్చాము. మేమంతా ఒక 6 మంది జూనియర్ ఆర్టిస్ట్ ఈరోజు. ఇక్కడ చూడండి ఈ లొకేషన్, ఈ ఇంటి ముందర లొకేషన్ ఎంత బాగుందో. ఎందుకంటే సాయంత్రం పూట కొన్ని సీన్లు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇక్కడ తీస్తారనమాట. ఇది వచ్చేసి చిన్న ఆర్సీ మాదిరి. ఈ చెట్టు పూర్తిగా అల్లుకుంది ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడే అన్ని షూట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఏదో అక్కడైతే ఒక అతను వచ్చాడు, బట్టలు అరేంజ్ చేసే అతను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే షూటింగ్ లొకేషన్లో అయితే ఉన్నాను నేను. జానకి పరిణయం అనే సీరియల్ ఫ్రెండ్స్ ఇది. దీంట్లో యాక్టర్స్ కూడా మంచి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. అలాగే మన పల్లవి గారు, మన సిద్ధార్థ, విష్ణుప్రియ వీళ్ళంతా మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సీరియల్లో. నిజంగా ఈ సీరియల్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇప్పుడు 50-60 ఎపిసోడ్లు దగ్గర దగ్గరలో అట్లుంది అన్నమాట. మంచి సీరియల్ ఫ్రెండ్స్. ఇది ఉదయం ప్రతిరోజు సోమవారం నుండి ఆదివారం వరకు సాయంత్రం 6 గంటలకు వస్తుంది ఈ సీరియల్ ఈటీవీలో. మంచి సీరియల్ ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి బాగుంటుంది, అందరూ ఆదరించండి. ఓకేనా? ఇదో ఫ్రెండ్స్, ఒక అతను అయితే వచ్చాడు ఇక్కడ. మామూలుగా మన బట్టలన్నీ ఐరన్ చేసేదానికి, అంటే కొంతమందికి కాస్ట్యూమ్ వేరే లెవెల్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఐరన్ చేసేదానికి అయితే ఇతను. అలాగే ఈ ఇంటికి ఇటుపక్క ద్వారము ప్లస్ అటుపక్క ఇంకొక ద్వారం ఉంది. అదొక ద్వారం ఫ్రెండ్స్. 2 వాకిలు ఉన్నాయి. ఇది చూడండి, ఇటుపక్క కొన్ని సీన్లు జరుగుతాయి, అటుపక్క కొన్ని సీన్లు జరుగుతాయి. అదో అక్కడ ఉన్నారు కదా మా జూనియర్ ఆర్టిస్టులే, వాళ్ళు కూడా అంతా రెడీ అవుతున్నారు. ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇదో ఫ్రెండ్స్ చూడండి, ఇది లొకేషన్ అనమాట. ఉదయాన్నే ఇప్పుడు శ్రీరామనవమి కదా, అందుకు ఆ సీన్లు అయితే జరుగుతున్నాయి. ఏదో ఇక్కడ మామూలుగా బ్యాక్గ్రౌండ్లో పచ్చయి ఎర్రయి కట్టినారు కదా కాగితాలు. వెనక ఒక సెట్టింగ్ అనమాట అవి. ఉదయాన్నే ఫ్రెండ్స్ చూడండి, సూర్యోదయం అవుతుంది. ఈ నుంచి ఎండాకాలం కాబట్టి ఎండలోనే, ఎండ అనేలే గాలి అనే ఏం లే, షూటింగ్ ఉంటే ఎక్కడైనా స్పాట్లో హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అందరూ వాళ్ళ డెడికేషన్తో చేస్తూ ఉంటారనమాట. ఎక్కడ మిస్ అవ్వలేరు. ప్రతి సీన్ కూడా ఎక్కడ మిస్ అవ్వనీయకుండా బాగా చేస్తారనమాట ఫ్రెండ్స్. ఇటుపక్క ఒక హౌస్ మొత్తం ఇదంతా చిత్రమందిర్ కాబట్టి చాలా ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క షూటింగ్ జరుగుతుంది. ప్రతి సీరియల్, మా టీవీ సీరియల్ కావచ్చు, జెమినీ సీరియల్ కావచ్చు, ఈటీవీ సీరియల్ కావచ్చు, జీ తెలుగు సీరియల్స్ కావచ్చు, ప్రతి ఒక్క సీరియల్ ఒక్కొక్క హౌస్ని వాళ్ళు రెంట్కి తీసుకుంటారనమాట. రెంట్కి తీసుకొని చేస్తూ ఉంటారు. ఆ సీన్లు, వాళ్ళకి కావాల్సిన సీన్లు ఇట్లా రోడ్లపైన, ఇది మామూలుగా ఇట్లా రోడ్ల మీద జరిగే సీన్లు రోడ్ల మీద జరుగుతాయి. కొన్ని యాక్సిడెంట్ సీన్లు కావచ్చు, అలాగే కొన్ని రోడ్డు మీద ఆట పట్టిన సీన్లు కావచ్చు, అట్లా జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, మా సీరియల్ హీరో తమ్ముడు ఇద్దరు వచ్చారు కదా చూడండి. అక్కడ సిద్ధార్థ, అతను వచ్చేసి ఇంకొక ఆయన పేరైతే తెలియదు నాకు. ఇదో ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళిద్దరికి రన్నింగ్ సీన్ అనమాట. ఇదో ఫ్రెండ్స్ చూడు, అతను వచ్చేసి సిద్ధార్థ. ఇతను కూడా జీ తెలుగులో కొన్ని సినిమాల్లో ఉన్నాడు కదా, కొన్ని సీరియల్స్ అయితే ఉన్నాడు కదా.
ఏదో ఫ్రెండ్స్ మా హీరోలు వాళ్ళు, అలాగే వీళ్ళు వచ్చేసి మా హీరోయిన్స్, ఈ పక్కన విలన్స్ వాళ్ళను ఇది అటాక్ చేసే సీన్ ఫ్రెండ్స్ హీరోయిన్స్ను. నిజంగా ఒక్క సీను ఒక టేక్‌లో కాదు, సామాన్యంగా ఒక 2, 3 టేకులన్నది తీసుకుంటారనమాట. ఎందుకంటే ప్రతి సీన్ బాగా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా రావాలనేసి ఒక్ ఒక సీన్ బాగొచ్చినా కూడా మళ్ళీ రెండో సీన్ కూడా అదే అదే అంటే మళ్ళీ అంటే రెండో టేక్ కూడా మళ్ళీ తీసుకుంటారు. అంత నీట్‌గా రావాలనేసి. అదో ఫ్రెండ్స్ మా రౌడీలైతే వాళ్ళు రౌడీలైతే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు చూడండి రౌడీలు. అప్పుడే మన ఆనందం వచ్చేసారా? నేను ఇంకా రాలేదని మీరు ఆడు కూడా మొదలు పెట్టలేదా? అది కాదు జానకి. ఏంట్రా నేను లేట్ అయినని నాకే కంప్లైంట్ ఇవ్వాలి చూస్తున్నావా? ముందు నేను చెప్పేది వినిపించుకో. మధ్యలో చెప్పేశారు తిరుపతి బాబాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది. మాకైతే జూనియర్ ఆర్టిస్టుకు ఇంకా ప్యాకప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మా డైరెక్టరు. అందుకనేసి మేము ఇక్కడైతే ఉన్నాము. చూడండి మా సీరియల్ షూట్లో ఉన్న హౌస్ దగ్గర వచ్చేసి ఒక మామిడి చెట్టు ఫ్రెండ్స్, ఎంత పెద్దదో. ఇది ఎన్నో ఏండ్ల నాటి మామిడి చెట్టు. చూడండి ఎంత పెద్దగా అయిందో చెట్టు. ఇది నిజంగా సామాన్యంగా ఇప్పుడు వనాల్లో లాంటిది ఏదో 5-6 ఏండ్లకు కూడా కొన్ని చిన్న చెట్టు ఉంటుంది, కానీ ఇది చూడు కింది నుంచి ఎంత ఉందో. ఒక పెద్ద వేప చెట్టు, మర్రి చెట్టు లాగా అంత పెద్దదైంది మామిడి చెట్టు ఫ్రెండ్స్. ఇది కాయలు కూడా చాలా ఉన్నాయి ఈ చెట్టుకు. అలాగే ఇది వచ్చేసి మా షూటింగ్ చేసిన మా సీరియల్ యొక్క హౌసు. అలాగే అటుపక్క హౌస్, అటుపక్క ఉన్నాయి కదా హౌసు. ఇవన్నీ ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క సీరియల్ జరుగుతూనే ఉంటుంది. జీ తెలుగు కానీ, మా టీవీ కానీ అన్ని ఛానల్ యొక్క సీరియల్ హౌస్ అనమాట ఇవి. ఏ ఛానల్ వాళ్ళు ఇన్ని రోజులు కానీ మామూలుగా రెంట్కి తీసుకుని ఆ హౌస్ను ఇట్లా రోడ్ల మీద జరిగే సీన్లు రోడ్ల మీద చేస్తారు, హౌస్లో జరిగే సీన్లు హౌస్లో జరిగే. అది ఎదురుగా ఉండేది శివంగి సీరియల్ చేసిన మేము ఇంతకుముందు. ఓకే ఫ్రెండ్స్, ఇది మా సీరియల్.